గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. దేవునికి సంపూర్ణముగా లోబడుట మనం నేర్చుకోవాలంట. మనం ఎప్పుడు దేవుణ్ణి సంతోషపరచగలుగుతామో, ఎప్పుడు దేవుణ్ణి చిత్తాన్ని నెరవేర్చగలుగుతామో మనం సంపూర్ణంగా, అంటే ఎలాంటి కండిషన్స్ లేకుండా మనం పూర్తిగా దేవునికి లోబడాల. దేవా, మరి ఒక్క సంవత్సరం ఆగి డిసెంబర్ 31 వరకు వెయిట్ చేసి నేను మారు మనసు పొందుతాను, నేను అన్నీ విడిచిపెడతాను అని కొంతమంది, అంటే రేపు రేపు ఎల్లుండి వచ్చే నెల వచ్చే సంవత్సరం అని కథలు చెప్తూ ఉంటారు అనమాట. బ్రదర్ బాప్తిజం తీసుకున్నారా? ఇంకా ఇప్పుడు ఎంత బ్రదర్, నా వయసు జస్ట్ 40 కదా, ఇంకొక 2 సంవత్సరాలు పోయినాక తీసుకుంటాను, అప్పుడే బాప్తిజం తీసుకొని ఎట్లా బ్రదర్, ఇంకా చాలా జీవితం ఉంది అంటారు. మారు మనస్సు, దేవునికి ఇష్టమైన జీవితం, యథార్థమైనటువంటి వ్యక్తి దేవుడు ప్రేమించే వ్యక్తి. కాబట్టి ఆ యథార్థత లేకపోతే సొలొమోనును సైతము దేవుడు ఇష్టపడలేదు. యథార్థత కలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి నీవు దేవునికి లోబడితే ఎలా లోబడాలంట? పూర్తిగా 50-50 కాదు, నేను ఎటు ఉంటానో అటు ఉంటానంటే కాదు కదా. నేను ప్రభువా ఇక నుంచి నా జీవితంలో 3 ఉండాలా. ఏంటి? 1 నేను, నా కుటుంబం. 2 నేను చేసే పనులు ఏవైతే, 3 దేవుడు. ఈ 3 కలిసి ఉండాల, అంతే. హల్లెలూయా. దేవుడు లేకుండా ఏ కుటుంబం వర్ధిల్లదంటే, దేవుని చిత్తము లేకుండా, దేవుని ప్రేమ లేకుండా ఏ కుటుంబము వర్ధిల్లదు. ఎందుకంటే ఈ లోకంలో మీకు శ్రమ కలుగునో అని దేవుడు మనకు నేర్పించాడు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము వహించుడి, ఎందుకంటే నీ లోకాన్ని జయించనని ఆయన ముందుగా మనతో చెప్పాడు. హల్లెలూయా. ఆదికాండం 5:24 ఒకసారి. ఇక్కడ దేవునితో నడిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హానోకు దేవునితో నడిచాడు. హెబ్రీ 11:5 మనం చూసినట్లయితే, అతడు కొనిపోబడకు మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము ఆయన కలిగి ఉన్నాడు. అంటే దేవుడు అతన్ని తీసుకొని పోక మునుపు అతడు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతికాడంట. దేవుణ్ణి సంతోషపరిచిన వ్యక్తిగా, దేవుని గణపరిచిన వ్యక్తిగా. అందుకు దేవుడు అతన్ని కొనిపోయానో. హల్లెలూయా. మరి నీవు నేను ఈరోజు ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నావు? దేవుడు కనీసం ఎప్పుడైనా మన ప్రార్థన వింటాడా? ఎప్పుడైనా మన గురించి ఆలోచన చేశాడా? మనం ఆలోచన చేయాలి. నిజమే, దేవుడు నా కోసం చాలా విషయాలను ఆయన దాచిపెట్టాడు. వాటిని గ్రహించే జ్ఞానం నాకుంటే నేను, నా పిల్లలు తరతరములు ఆశీర్వదించబడతాం. చూడండి, ఈరోజు అనేక మరి శాపాల చేత నలిగిపోతున్న వారు, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడమే దేవుని చిత్తమై ఉన్నది. వెతికి రక్షించాలి, వారికి బోధించాలి, వారికి జ్ఞానమునివ్వాలి, వారు దేవుని అడుగుజాడలో నడవాలి, మంచిలో పెరగాలి, మంచి చేస్తూ మంచిని పాటిస్తూ బీదలను కనికరించేవారుగా. ఇదిగో దేవుని వాక్యాన్ని, అంటే దేవుని వాక్యం అంటే మత మార్పులు చేసుకుంటూ పోండి అని చెప్పలే. దేవుడు సత్యాన్ని గ్రహించే జ్ఞానము సంపాదించుకోమన్నాడు కదా. కంపారిజన్స్ మనం చేయకూడదు ఎవరితోటి కూడా, ఎందుకంటే నీ దేవుడు ఎవరితోటి సరిసాటి కాదు కదా. కాబట్టి
నీవు ఆయనను గణపరిచే వ్యక్తిగా నువ్వు ఉండి నీవు పూర్తిగా మరి దేవునికి లోబడిన వ్యక్తిగా నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఆదుకుంటాడు, ఆయన పోషిస్తాడు, ఆయన మనకు వాగ్దానము చేశాడు. సామెతలు 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. హల్లెలూయా. బ్రదర్, నాకు శత్రువులు ఉన్నారు, నన్ను చంపుతున్నారు బ్రదర్, మా పైన చేతబడి చేశారు బ్రదర్, మా పైన వారు అనేకమైన అబద్ధాలు చెప్తూ మా ఆస్తిని లాక్కుంటున్నారు బ్రదర్, మాకు శత్రువులు ఉన్నారు బ్రదర్ అని మీరు ఒకవేళ అనవచ్చు. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు అంటే నీ నడత దేవునికి ఇష్టమైనప్పుడు, నీవు దేవునికి లోబడినప్పుడు, నీవు దేవునికి మహిమకరంగా జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రవర్తనను బట్టి ఆయన నీ శత్రువులను సహా నీకు మిత్రులుగా చేయను. హల్లెలూయా. ఇందును బట్టి నువ్వేం చేయాలా? శత్రువులతో కొట్లాడతావా? రోజు యుద్ధం చేస్తావా? వాడిని మంత్రాలు చేస్తాడు, నువ్వు కూడా పోయి మంత్రాలు చేస్తావా? వాడిని లేపేద్దాం రివర్స్ మంత్రం చేసాను చంపేస్తావా? హల్లెలూయా. అలాంటి మత్తులో ఉంటే బయటికి రండి. అది సత్యము కాదు. సత్యం ఒకటే, నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా నువ్వు మార్చుకున్నప్పుడు దేవుడు నీ శత్రువులందరినీ నీకు మిత్రులుగా నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు. హల్లెలూయా. నీ శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచి దేవుడు నీ తల ఎత్తుకునేటట్టు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు తల ఎత్తుకొని కదా, తల ఎత్తుకొని దేవుని ఘనపరుస్తావంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.